అల్లు అర్జున్ ఎక్కడ చూసినా ఆయన పేరు వినపడుతుంది. ఆయన అరెస్ట్, ఆయన ఇది, ఆయన ఫ్యాన్స్ ఆయన ఏదో అన్నారు, ఆయన ఏదో టార్గెట్ చేశారు అని చెప్పి. అయితే ఇవాళ మళ్ళీ రెండోసారి విచారణకు స్టేషన్కి అయితే చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కి అయితే ఆయన వెళ్ళారు. అసలు ఆ లోపల ఇవాళ దేనికి తీసుకెళ్లారు మళ్ళీ అంటే ఆయన విచారణలో భాగంగా తీసుకెళ్లారా, ఇవాళ మళ్ళీ కొత్త కేసు మీద తీసుకెళ్లారు? అసలు లోపల ఆయనకు ఎదురైన ప్రశ్నలు ఏంటి? ఓన్లీ విచారణ కోసమనే తీసుకెళ్లారు. ఈ విచారణ దాదాపుగా 3 గంటల పాటు జరిగింది. 2 గంటలన్నర నుంచి 3 గంటల పాటు జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే కొన్ని కీలకమైన అంశాలు. థియేటర్ దగ్గర ఏం జరిగింది, మీరు అక్కడికి ఎన్ని గంటలకి వెళ్ళారు, పర్మిషన్ తీసుకున్న టైంకి వెళ్ళారా, తర్వాత వెళ్ళారా, ముందు వెళ్ళారా, అండ్ మీరు నిజంగానే పర్మిషన్ తీసుకున్నారా, ఒకవేళ పర్మిషన్ తీసుకుంటే అండ్ అక్కడికి సర్టెన్ టైంకి వస్తున్నామని ఎందుకు చెప్పలేదు, అండ్ మీ పిఆర్ టీం ఉంటుంది. సో అక్కడ థియేటర్ దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు అక్కడ ఈ టైంకి వస్తున్నారు, అదేవిధంగా అక్కడ లొకేషన్ ఎట్లా ఉంది, క్రౌడ్ ఉందా లేదా, ఇదంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ పిఆర్ టీం ఇవ్వాలి. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా. అండ్ ఇక్కడ ముఖ్యంగా థియేటర్ యాజమాన్యం విషయంలో కూడా అక్కడికి ఒక సెలబ్రిటీ వస్తున్నాడంటే ఖచ్చితంగా క్రౌడ్ వస్తుంది. అలాంటి సమయంలో మీరు జస్ట్ ఒక లెటర్ రాయడం కాకుండా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా మాకు సిబ్బంది కావాలి, ఇంతమంది సెక్యూరిటీ కావాలని మీరు అర్జీ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళు పంపిస్తారు తప్ప ఏదో లెటర్ పంపించి మాకు సెక్యూరిటీ కావాలంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. అదేవిధంగా రేవంత్ చనిపోయిన విషయం మీకు నిజంగానే నెక్స్ట్ డే తెలిసిందా, ఆ రోజే తెలిసిందా? సో ఇలాంటివన్నీ కొన్ని కీలకమైన విషయాలు అయితే అక్కడ అడగడం జరిగింది. సో వాటి కూడా అల్లు అర్జున్ ఏమాత్రం కూడా తడబడకుండా ఆయన స్పాంటేనియస్గా కూడా చెప్పేశాడు ఆన్సర్లన్నీ కూడా. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళారు, అంత బాగానే ఉంది, విచారణ జరుగుతుంది. అసలు అంటే ఆయన A11 కదా, ఆయన ఎందుకు ఇంత విధంగా ఇబ్బంది పెడుతున్నారు? అంటే పోలీసులు పర్సనల్ గా టార్గెట్ చేశారు ఆయన్ని. అంటే పర్సనల్ గా టార్గెట్ అంటే కొంతమంది ఏమో సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ఆయన పేరు మార్చిపోయినందుకు ఇదంతా కూడా కావాలని చేస్తున్నాడు, ఇదంతా కూడా అంటున్నారు. కాకపోతే నిజంగానే కావాలని చేసే వ్యక్తి ఉంటే ఈ సినిమాకి సంబంధించి మిగతా ఏ రాష్ట్రంలో లేనంత మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర కన్నా ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో టికెట్లకు హైక్ ఇచ్చారు. అండ్ ఇంతవరకు కూడా ఆఫ్ చేసినటువంటి బెనిఫిట్స్ వాళ్ళని కూడా పర్మిషన్ ఇచ్చారు. అదంతా కూడా ఎందుకు చేస్తారు? అండ్ అదేవిధంగా ఇప్పుడు ఆయన మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ అంటే ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చాడు కాబట్టి వాళ్ళందరూ వచ్చారు, ఒకవేళ ఆయన రాకపోతే వాళ్ళందరూ వచ్చే వాళ్ళ రారు. సో అందుకోసమని ఇప్పుడు ఫ్యాన్స్ అందరినీ కూడా ఇప్పుడు వేలాది మంది వచ్చారు, వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయలేరు కదా, వాళ్ళందరికీ నీ కోసం వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ కోసం పోరాడాలి, అందుకోసమని వాళ్ళ బాధ్యత నీ మీద వేశారు అనే విధంగా అయితే వాళ్ళు అడుగుతున్నారు. సో మరి ఇప్పుడు దీని నుంచి ఆయన తొందరగా బయటపడే ఛాన్స్ ఉందా, ఇంకా లాగుతారంటారా? అండ్ ఇప్పటికైతే ఇంకా ఏం తెలియలేదు. వాళ్ళు అసలు క్వశ్చన్స్ అడిగారు, ఓకే అంత విచారణ జరిగిపోయింది. సో లోపల ఏం డిసిషన్ తీసుకున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఖచ్చితంగా వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళకి లీగల్ అడ్వైజర్స్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తప్ప మిగతా విషయాలు ఏవి కూడా తెలియదు.